శీలంవారి సావరం 6వ వార్డులో రాబోయే పురపాలక సంఘ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పురపాలక సంఘ ఎన్నికల శంఖారావం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైన తీరు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అలాగే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. ప్రజలతో ఆత్మీయంగా మమేకమవుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలియజేసి రానున్న పురపాలక సంఘ ఎన్నికల్లో పార్టీని ఆశీర్వదించి విజయవంతం చేయాలని కోరారు. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మిమ్మల్ని అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు మీకు? పథకాలు వచ్చేటప్పట్లో ఇప్పుడేమి వస్తున్నాయి? ఏమీ రావట్లేదు. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, నుంచి 160 హామీలు ఇచ్చారు. సరే, ప్రధానంగా 6 హామీలు ఇచ్చారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, లేదా మహిళలకి ఇచ్చేస్తాం, అది చేస్తాం అని చెప్పారు. ఎంతమంది పిల్లలు మీ ఇంట్లో? ఇంకా వాళ్ళకి పళ్ళకి 15,000 ఇస్తానన్నారు. ఐడియా ఉందా? ప్రభుత్వం అవన్నీ ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదు, అన్నీ మోసగించారు. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మళ్ళీ ఏదో ఒకటి చెప్తారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాస్తవం కాదని ఆలోచించి మరి జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుపై మీరు ఓటేయాలి. థ్యాంక్ యూ. ఇస్తా అంటున్నారు, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంట్లో 15,000 ఇస్తామని చెప్పుకొచ్చారు. ఒకసారి మీరు అన్ని ఆలోచించుకుని, అంటే గతంలో వాలంటీర్స్ ఇంటింటి తిరిగారు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, ఏదో పెట్టారు, మొత్తం పథకాలు వస్తున్నాయి. గతంలో వచ్చినాయి మీకు 5 సంవత్సరాలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీరు పేర వచ్చి ఓటేయాలి. అది జగన్మోహన్ రెడ్డి మర్చిపోకండి. జగన్ గారు రావాలండి. అన్ని ఆకాశంలో స్వప్నం చూపించాడు. రావాలి. ఊటీకి ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అన్నీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏమీ ఇవ్వలేదు. అది మీరు తెలుసుకోవాలని ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. అమ్మా తిరిగిలేదండి. ఇంకా అంతా మంచి చేస్తారు. ఫ్యాన్ గుర్తుకోటండి. విషయం ఏం చెప్తారంటే, ఎందుకు వచ్చారంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ అభ్యర్థులు ఉంచుంటారు. వైసీపీ నుంచి ఒకరు, తెలుగుదేశం నుంచి ఒకరు, లేకపోతే పార్టీ కూటమి అంటే జనసేన ఉంటే జనసేన నుంచి ఒకరు, దాన్ని వాళ్ళిద్దరూ కలిపి ఎందుకు వచ్చామంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు అమలు చేశారా లేదా? మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారా లేదా? మరి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, వారు చెప్పినట్టు వసతి ఏమైనా ఉంది, అవన్నీ వస్తున్నాయా లేదా? మీరు చదువుకుంటున్నారు కాబట్టి గతంలో ఎంతవరకు వచ్చినాయి? అయ్యే కాదు, పథకాలు అమ్మఒడి ఇవన్నీ వచ్చినాయా లేదా? 5 సంవత్సరాల వరకు అమలు చేశారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు అమలు చేశారు? ఒక్కసారి ప్రశ్నించుకుని, ఇక్కడ ఎవరు వైసీపీ నుంచి ఎవరి నుంచి ఉన్నా వారి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మీరు బలపరచాలి. థ్యాంక్ యూ. డాక్టర్ రుణమాఫీ గతంలో జరిగింది, చేశారు. డాక్టర్ రుణమాఫీ 4 విడతలుగా రుణమాఫీ చేశారు. సో అదే కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. మరి అన్ని 3 గ్యాస్ సిలిండర్లు, దాంతోపాటు 18 సంవత్సరాలు పైబడిన ఆడపిల్లలు ఎవరైనా ఉంటే నెలకు 1,500 ఇస్తాను. అదే లేదు, 50 సంవత్సరాలు పైబడిన ఎవరైతే ఉన్నారో నెలకు 4,000 ఇస్తాను. అంటే ఇలాగా చాలా పెన్షన్ కింద నెలకు 4,000 ఇస్తాను. అది లేదు, ఏమీ లేవు.
పిల్లలు స్కూల్కి వెళ్తున్నారమ్మా? ఎంతమంది అమ్మా? ఎంత వచ్చిందమ్మా? అమ్మఒడి మళ్ళీ ఈ సంవత్సరం కలిపి మీకు 26,000 రావాలి. అంటే సగం ఇచ్చిన కాడ అడపాదడపాకి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇచ్చింది పూర్తిగా ఇచ్చారో లేదో ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ వైసీపీ నుంచి కౌన్సిలర్గా ఎవరి నుంచి ఉన్నా మీరు ఆశీర్వదించాలి. ఫ్యాన్ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. మున్సిపల్ ఎలక్షన్స్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి ఫ్యాన్ ఓటేసి గెలిపించుకోండి. చంద్రబాబు నాయుడు గారు హామీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు చెప్పిన ఇచ్చారు లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏం వేస్తున్నారు అయితే నాకు తెలిసి ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అది ఒకటి అమ్మఒడి అయితే 1 సంవత్సరం ఇచ్చారు ఏ వాళ్ళు చూపిస్తున్న ఫ్యామిలీ లేదు, రుణమాఫీ లేదు, పావల పట్టిందేమో ప్రస్తుతం.